కుష్టు వ్యాధిగ్రస్తుల సంక్షేమ సంఘం డిమాండ్ రామచంద్రాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కుష్టు వ్యాధిగ్రస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 35 రోజుల నుండి కుష్టు రోగుల సమస్యలపై జిల్లా కలెక్టర్ వారికి అలాగే జిల్లా ఎస్పీ వారికి వినతి పత్రాలు అందజేశామని ఇప్పటివరకు మాకు ఎలాంటి న్యాయం జరగలేదు అని తెలియజేశారు. గత కొన్ని దశాబ్దాలుగా టీఎల్ఎం ఆసుపత్రిలో కుష్టు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్యం అందించేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆసుపత్రిని మూసివేయడంతో పాటు అక్కడ 3.80 సెంట్ల భూమిని ఆసుపత్రి భవనాన్ని కూడా అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటీవల టీఎల్ఎం అధికారులు 17/4/2026న సాలూరులో 10 మంది కుష్టు రోగులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమస్యలు విన్న అధికారులు మా డిమాండ్లు న్యాయమైనవే అని 1 నెలలో శుభవార్త ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ నేటికి 4 నెలలు గడుస్తున్నా ఎటువంటి చర్యలు లేవు. ప్రస్తుతం చాలా మంది వైద్యం అందక కుష్టు రోగుల గాయాలు ముదిరిపోతున్నాయి. చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అడిగితే చూద్దాం చేద్దామని కాలయాపన చేస్తున్నారు. మా సమస్యలను పరిష్కరించాలని ఎంతో మంది అధికారులను కలిసి విన్నవించుకున్నా రాజకీయ నాయకులకు తెలియజేసినా ఎప్పటి వరకు ఎవరీ స్పందించలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. మేము కోరుకునేది ఒకటి, టీఎల్ఎం ఆసుపత్రిని వెంటనే పునఃప్రారంభించాలి. 2, కుష్టు వ్యాధిగ్రస్తులకు గతంలో లాగా ఉచిత వైద్యం మందులు అందించాలి. 3వది, ఆసుపత్రి భూమిని ఆస్తులను అమ్మే ప్రయత్నాలను నిలిపివేయాలి. ప్రభుత్వం ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కుష్టు రోగుల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నాం అని మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. మరి ఈ లెపర్సీ మిషన్ 100 సంవత్సరాల పండగ చేశారండి. 2009 వరకు బాగా నడిపించి మా గాయాలు జబ్బు తగ్గించారంటే కాదంటలేదు. అయితే అండి 2009 నుంచి మూసేశారండి హాస్పిటల్. ఫండ్స్ రావట్లేదని మూసేసేసి ఆ తర్వాత మేము అడిగితే కొద్దిగా పక్కన వైద్యం చేర్పించడానికి ఉంచుతామన్నారండి. ఉంచలేదండి, మోసం చేసేసారు. అయితే మాకు తెలియకుండా జనవరి నుంచి వెనకాల నుంచి చెట్లన్నీ నరికేశారండి. 360 చెట్లు నరికేసేసేటప్పుడు మా వాళ్ళు చూసి అప్పుడు మేము అందరం స్పందించి మేము పక్క ఉన్న సంఘాలకి అందరికీ పిలిచి మా యొక్క విషయాలన్నీ కూడా మరి ఆ చర్చి తుడిసి ఒకరోజు దాతలు భోజనం పెడితే తింటుంటే మరి సత్యం గారు వచ్చారండి. మరి మీకు ఏం కావాలన్నారు, ఇదండి అన్నాం. అంటే సర్లేండి మీకు చర్చికి వెళ్ళేసేస్తాను అన్నట్టుగా మంచిగా మాట్లాడారండి. సర్లే చేస్తారని మేము అనుకున్నాం. ఆపేయమన్నారని దాన్ని ఆపేసిన తర్వాత మరి కలెక్టర్ గారికి కాగితం ఇచ్చామండి 2-3 సార్లు. అలాగే డిఎస్పీకి ఇచ్చామండి. మళ్ళీ ఇక్కడ స్థానిక పోలీసులకి కూడా ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత మరి చేస్తానన్నారు కదా అంటే మళ్ళీ అడిగితే సాలూరు రమ్మన్నారండి. సాలూరు 2 సార్లు వెళ్ళామండి మంచి ఎండలో. సాలూరు వెళ్ళి మా ఊళ్ళో ఏం కొట్టారు వెళ్ళామండి. మళ్ళీ ఇంకా ఒక 10 మంది వెనకాల వెళ్ళాము. మొత్తం 20 మంది వెళ్ళామండి. వెళ్తే మీరు అడిగిన కోరికలు న్యాయంగా ఉన్నాయన్నారని సాలూరు సూపరింట్ ఆ విధంగా చేస్తారని ఆగిపోయాము. ఆగిపోతే మరి ఏ మాట కూడా మాకు ప్రభుత్వం కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు కూడా ఏది సరైనటువంటి సమాధానం చెప్పలేదని మళ్ళా కలెక్టర్ గారి దగ్గరికి 20 మంది వెళ్ళి అక్కడ కూడా మీడియా వారు వచ్చి చెప్పామండి. చెప్పిన తర్వాత కలెక్టర్ గారు ఆఫీసర్ గారు లెపర్సీ డిహెచ్ఎం గారిని పిలిచేది. వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళు పిలిపించి మాట్లాడారు. ఈలోగా కింద అధికారులు ఎవరో మరి మాకు తెలియకుండా ఇక్కడ వైద్యం జరుగుతుంది, ఏ ప్రాబ్లం లేదని కాగితం మళ్ళీ తిరిగి కలెక్టర్ గారికి పంపించారట. అప్పటి నుంచి కలెక్టర్ గారు ఎవరినైనా పంపుతారేమో అని చూస్తున్నాం. ఇక్కడ ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. ఆర్డీఓ గారు దొరకలేదు, వరదల గురించి క్యాంప్ వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న ఆఫీసులో ఉన్న మేడం ఇచ్చామని కాగితం. మరి ఇప్పటి వరకు కూడా మిషనరు మా దగ్గరికి వచ్చి ఇదిగో మీకు కొంత ఇస్తాము, ఈ పక్కన వైద్యం చేసుకుని లేకపోతే మేము చేస్తాం అనేసి కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఏ మాట కూడా మాకు ఇవ్వలేదండి, మా దగ్గరికి రాలేదు. అయితే ఫస్ట్లో మొట్టమొదటిలో రాజుగారు ఇచ్చారంటే వాళ్ళ తాతల మామూలు అది మరి ఫ్రీగా ఇచ్చారంటే వీళ్ళు 2018లో ఎప్పుడో టీఎల్ఎం ట్రస్ట్ కింద మార్చేసి తీసుకున్నారండి. మాది భూమి అంటున్నారండి. మాకు భూమి వద్దు, హాస్పిటల్ ఇవ్వండి, మీరు నడిపితే నడపండి, లేదంటే ఎవరి దాతలతో నడిపించుకుంటాం. మరి ముఖ్యులు ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, వారి పోషకర్తని అలాగా వాళ్ళు చూసుకుంటూ మనం మేము నడుపుకుంటామని అడుగుతున్నామండి. అడిగితే కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికి నేటికి 35 రోజులు అయ్యిందండి. ఇప్పటికి ఏ సమాధానం రాలేదండి. ఆ సమాధానం వచ్చే వరకు మేము ఇది పోరాటం ఆపం.
మాకు హాస్పిటలే కావాలండి. అలా హాస్పిటల్ హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు మొత్తం? మొత్తం 500 మంది ఉన్నారండి. పల్లెటూళ్ళు అమ్మడ, సంఘాల్లో అమ్మడ ఉన్నారండి. మీకు వైద్యం అందక, సరైన వైద్యం అందక చాలా మంది ఇబ్బంది చాలా మంది చనిపోయారు కూడా అండి. చనిపోయారు. మేము 35 రోజుల నుంచి కూర్చుంటున్నామండి. ఇంకా అందరూ ఇప్పుడు లేగలేని వాళ్ళు, ముసలోళ్ళు ఏంటి, ముక్కుగోళ్ళు ఏంటి అందరూ కూర్చుంటున్నాయండి. మాకు చుట్టుపక్కల చాలా సంఘాలు ఉన్నాయండి బాబు. అందరూ కూడా లోపల ఉండి గాయాలతో చాలామంది చచ్చిపోతున్నారండి. మాకు చుట్టుపక్కల ఎక్కడ హాస్పిటల్ లేదు. సాలూరు వెళ్ళలేక కూడా కొంతమంది డబ్బులు తట్టుకోలేక కూడా అలా ఉండిపోతున్నారండి. మేమంటే ఇక్కడెక్కడ ఎలాగో చేసుకుంటున్నాండి. బాబు గారిని ఎలాగోలాగ బతికోలుకుని ఏ అధికారులు కొంత మంది ఇచ్చేవారండి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చి. ఇప్పుడు అవి కూడా రావట్లేదండి. మాకు చుట్టుపక్కల హాస్పిటల్ లేదండి. మాకు హాస్పిటల్ కావాలండి, వైద్యం కావాలి.